మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. I am sitting with the Guru of Gastroenterology and Hepatology, a healthcare leader, Dr. GURU N Reddy garu. ఇప్పుడు అన్ని సమస్యలు పొట్ట చుట్టూ ఉన్నాయంటున్నారు. 100% దానివల్ల జబ్బులు వస్తాయి అనేసి ప్రూవ్ అవుతూ వస్తుంది. కాఫీ వల్ల అసిడిటీ వస్తుందన్న పెద్ద డౌట్ నాకు. మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా caffeine అనేది కెమికల్. 90 to 95% patient there is no increase acid. From eating avocado pickle with lot of salt, lot of oil, lot of spice to now getting into fecal therapy. Ultimately only 10 to 20% of మనం భోంచేసేదే మన సిస్టంలోకి చేరుకుంటుంది. ఒకళ్ళ స్టూల్ ని ఇంకో పొట్టలోకి ఇంజెక్ట్ చేసే కొల నుంచి పంపిస్తారు కదా సార్. కొన్ని జబ్బుల కొరకు అప్పుడు మేము ఈ ఫీకల్ క్యాప్సూల్స్ అనేది రెస్పెక్ట్ యువర్ స్టూల్ అంతే. గోమూత్రం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బఫెలో యూరిన్ అనుకోండి, షీప్ యూరిన్ అనుకోండి, ట్రాన్స్ప్లాంటెడ్ పిగ్ హార్ట్స్, పిగ్ టు హ్యూమన్. ఒళ్ళు వేడి చేసేస్తుంది. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ క్లినికల్ మెడిసిన్ లో ఉందా? డాక్టర్ గారు గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ మూఢనమ్మకాలు. ఎప్పుడే కానీ హెల్త్ కేర్ గురించి ప్రతిసారి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. నువ్వు కారు ఉన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావు, నీకు సర్జరీ కావాల్సినప్పటికీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాల్సినప్పటికీ. గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే పిచ్చెక్కిపోతుంది, యాంగర్ ఎక్కువైపోతుంది, భార్యల మీద బాగా అరుస్తారు భర్తలు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ట్రూ. వర్షం పడిపోతుంది, గొడుగు పట్టుకుని వాడు స్విగ్గీ పట్టుకుని బిర్యానీ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేస్తాడు 10 నిమిషాల్లో. నాకు భయం అవుతుంది అటువంటిది. అది ఎంత కాలం నుంచి పెట్టుంచాడు వాడు. హూ ఈస్ చెకింగ్ సో క్విక్లీ టు మేక్ అండ్ పుట్ ఇన్ అ బాక్స్ అండ్ గై వెరింగ్ ఆన్ మోటార్ బైక్ అండ్ యూఆర్ సో హ్యాపీ 10 minutes లో వచ్చేసింది. రెగ్యులర్ ఆల్కహాలిక్స్ అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించోడు సడన్లీ 45 years కి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. టోటల్ 90 ml per day. For women, I'm very sorry to say, only 45 ml. No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. No alcohol is best. మనకి బెస్ట్ తోపు డాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి సెటిల్ అయిపోయి. తోపు డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అక్కడ పోయి తోపు అయ్యారు. అంతేనా? ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, ఒక దగ్గర గంటలు కూర్చోమంటే పని ఏం చేస్తారు? Meditation should be a way of life. It should be a part of every minute of your living. Relaxation కి ఏమైనా చేస్తారంటే like you listen to music or అసలు ఆ టైం ఉంటుందా? One of the biggest relaxation point is that my sense of humor. I like people to be light-hearted. Don't take things very seriously. Thank you for the job, sir. Swapna, you're very funny. కాఫీ వల్ల అసిడిటీ వస్తుందన్న పెద్ద డౌట్ నాకు. అసిడిటీ అందరికీ వస్తుందా సార్, లేకపోతే కొందరికి పడకపోతేనే వస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. కాఫీ ఇస్ బ్యాడ్ అనేసి, హార్ట్కు మంచిది కాదు అనేసి 1990s అన్నారు, 2000 అన్నారు. తప్పకుండా caffeine అనేది కెమికల్, కరెక్ట్? ఇట్స్ ఎ డ్రగ్. అండ్ డ్రగ్స్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్ బాడీ. సో caffeine certainly stimulates the heart. ఓకే, హార్ట్ రేటు ఎక్కువ కావచ్చు, అందట్లో కాదు. సో మేము ఏం చెప్తాం, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ రేసింగ్, దాని తర్వాత పాల్పిటేషన్స్ అంటాం, అంటే గుండె థర్ కొట్టుకోవడం. ఎవరికైతే అటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ దెన్ డోంట్ టేక్ ఇట్ ఆర్ రెడ్యూస్ ఇట్. ఓకే, బట్ దర్ ఇస్ నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. జస్ట్ లైక్ మనం డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ వెజిటబుల్స్, కొంతమందికి రైసు, చపాతి, వంకాయ, ఆలుగడ్డ, బెండకాయ, ఆల్ ది డిఫరెంట్ థింగ్స్, ఎవ్రీబడి కాంట్ టాలరేట్ ఎవ్రీథింగ్. ద సేమ్ థింగ్ విత్ ద స్టోరీ ఆఫ్ ది బేసిక్లీ caffeine ఆల్సో. అసిడిటీ గురించి అడిగారు మీరు. వాట్ డస్ caffeine డూ? caffeine ఏం చేస్తుందంటే మన అన్నవాయం స్టమక్ మధ్యలో ఒక వాల్వ్ స్ఫింక్టర్ లాగా ఉంటుంది. caffeine స్టిమ్యులేట్స్ దాట్ టు ఓపెన్. కింద యాసిడ్ ఉంటే పైకి వస్తుంది. కింద యాసిడ్ అనేది ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తుంది? సాధారణంగా ఎప్పుడు ఓపెన్ కావాలి? మనం ఏమైనా బోన్ చేసినప్పటికీ, త్రాగినప్పటికీ కిందకి పోవడానికి 6 seconds ఓపెన్ అవుతుంది. కానీ caffeine ఎక్కువగా కొంతమందికి లేకుండా పడరాకుంటే ఆ వాల్వ్ ఓపెన్ అయ్యి ఏమవుతుంది, అందులో కడుపులో ఉన్న యాసిడ్ థింగ్స్ విల్ కమ్ అప్. ఓకే, దే విల్ హ్యావ్ ఎ హార్ట్ బర్న్. అటువంటి సిచ్యువేషన్లో ట్రై టు అవాయిడ్, మినిమైజ్ or take another pill to control your heartburn if you like your coffee. It's as simple as that. మీరు హాయిగా మంచి పరిష్కారం చెప్పారు. మానేయమని చెప్తే అన్ని మానేసుకుని ఏం చూస్తే 3 పూరీలు చూస్తే ముందు క్యాలరీస్ కనిపిస్తున్నాయి. హాయిగా భోంచేసి ఎన్ని రోజులు అయింది సార్ అనిపిస్తుంది చాలా మందికి.
బికాస్ ఆఫ్ ఆల్ దిస్. సో సార్, వెన్ ఈ యాసిడ్ రిఫ్లక్స్ అయినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్? మనకి ఎక్సెస్ యాసిడ్ లోపల ప్రొడ్యూస్ అయ్యి ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి పైన ఫుడ్ లేక జస్ట్ కాఫీ లిక్విడ్ ఉండడం వల్ల అక్కడ కరోజన్ జరుగుతుందా ఇసాఫిగల్ ట్యూబ్ లో, ఆర్ వాట్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్? హౌ డు వి అండర్స్టాండ్? నేను ఈ విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. సార్, 90 to 95% పేషెంట్స్కు దెర్ ఈజ్ నో ఇంక్రీజ్ యాసిడ్. యాసిడ్ రీఫ్లక్స్, యాసిడ్ బర్నింగ్ అంతా అనుకున్నప్పటికీ ప్రతిరోజు నేను పేషెంట్స్ చూసినప్పటికీ కూడా నాకు యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో, యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ 90, 60లో, 70లో ఇదంతా పాత ముచ్చట. ఇదంతా మంచిగా సక్రమంగా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు. ఓకే, ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఈ వాల్వ్ అని చెప్పాను కదా ఇంత క్రితం. అవును. That valve, if it is not normally functioning well, if it is abnormally functioning, ఒకటి డైట్ గురించి చెప్పాం, క్యాఫీన్ స్టిమ్యులేట్స్, అలాగే బాగా రిచ్ ఫుడ్ తిన్నప్పటికీ, ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పటికీ, ఎక్కువగా కొంతమందికి స్పైసెస్తో యూనో అది వాల్వ్ ఓపెన్ అయినప్పటికీ నార్మల్ యాసిడ్ ఓన్లీ విల్ కమ్ అప్, విచ్ ఇస్ కాజెస్ దట్ బర్న్. ఆల్కహాల్ ఒకటి ఆల్సో రిలాక్సెస్, యూనో సమ్టైమ్స్ కొన్ని మెడికేషన్స్, anti-inflammatory medications antam. So what we have proven 30 years back is inappropriate opening of the valve is the biggest culprit. Right. ఎక్కువగా యాసిడ్ యాసిడ్ ఉండేది అసలు తప్పవని. ఎక్కువగా యాసిడ్ వి డోంట్ డు ఇట్. అంటే యాసిడిక్ బాడీ వీళ్ళది, ఆల్కలైన్ బాడీ వీళ్ళది, ఇవన్నీ కొంచెం న్యూట్రిషనిస్టులు, కొంచెం డాక్టర్లు కాని వాళ్ళు కొంచెం ఇవి తెలిసిన వాళ్ళు అదొకటి చెప్తూ ఒళ్ళు వేడి చేసేస్తుంది ఇది ఒకటి చెప్తారు. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ అలోపతిలో, అదే క్లినికల్ మెడిసిన్ లో ఉందా? నేను అమెరికాలో ఉన్నప్పుడు అన్నేళ్లకు ఇండియన్ పేషెంట్స్ ఏమన్నా అప్పుడప్పుడు వస్తే నేను అమ్మ బాబాయ్ అనుకునేది. ఐ టెల్ యూ వై. మన ఇండియన్ పేషెంట్స్లో ఒక కామన్ సిమ్టమ్ ఉంది, డాక్టర్ గారు నాకు అసిడిటీ వచ్చేసి, గ్యాస్ వచ్చేసి, నా ఒళ్ళంతా నొప్పులండి, తలకాయ అంతా బద్దలండి, గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి. దిస్ ఇస్ ద కామన్ ఈవెన్ నౌ, ఇప్పటికైనా కూడా. అండ్ వాళ్ళు హిందీలో కూడా చెప్తారు కొంతమంది, మన నార్దర్న్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈవెన్ పీపుల్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ మిడిల్ ఈస్ట్, వాళ్ళకు కూడా కాన్సెప్ట్ ఉన్నాయి. డాక్టర్ సాబ్ मेरा गैस जाके मेरा सर ये हो जा रहा है, इतना गर्मी हो जाता, इतना गर्मी हो जाता, मैं कुछ काम नहीं कर सकता हूँ डॉक्टर साहब, मेरे पीठ में दर्द हो रहा, मेरे पैरों में झुक रहा. వాడు యాసిడ్తో అని గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గరికి వచ్చేసి నువ్వు పీటు, పైరు, హెడేకు ఇక వాళ్ళకి అర్థం చెప్పాలంటే చచ్చేవాళ్ళం. ఓకే, సో దేర్ ఈస్ సంథింగ్ కల్చరలీ ఇన్ హ్యూమన్ సివిలైజేషన్, డిఫరెంట్ కల్చర్స్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్, బట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ నేను కాఫీ తీసుకుంటే ఒళ్ళు వేడిగా అవుతుంది, ఇది తీసుకుంటే యూనో అదవుతుంది, ఇది త్రాగితే మన ఆరెంజ్ జ్యూస్ తాగితే, ఐస్ తీసుకుంటే యూనో నేను ఫ్రీజ్ అయిపోతాను, యూనో చాలా పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ మూఢనమ్మకాలు. యూనో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్, ఇట్స్ అ పర్సెప్షన్ ప్రాబ్లం. అంతే. సో ఆల్ పర్సెప్షన్ ఇస్ నాట్ రియాలిటీ. ఇక్కడ మనం వీఆర్ కాలింగ్ అస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్, బట్ అక్కడ వెస్ట్ లో చూస్తే మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవేవైతే ఇక్కడ తినొద్దంటున్నామో వాళ్ళేమో 3వ స్థానంలో ఉన్నారా? మనమేమో అసలు యోగుల ల్యాండ్ ఇది, మనం తపస్సు చేసుకుంటాం, అన్ని చేస్తాం, ఇన్ని చేస్తాం అని చెప్పి మనకి నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కేవలం ఆ రైసే అంత పెద్ద కల్ప్రిట్ అయిపోయిందా డాక్టర్ గారు? మీరు ఏమన్నారు, బయటి కంట్రీస్లో అంటే ముఖ్యంగా అమెరికాలో అనుకోండి, ఒబేసిటీ వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ 1. అటువంటి దేశంలో ఎవ్రీ అదర్ పర్సన్ ఇస్ ఒబీస్. అంటే ఇవాళ 100 to 150 million ఆఫ్ ది పాపులేషన్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఒబీస్. సో ఇంతగానో ఒబేసిటీ ఉన్నప్పుడు అది ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ కాదు, మనం ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అని ప్రశ్న అడిగారు మీరు. అవును. ఓకే, సో వై ఆర్ వి నాట్ మన ఒబేసిటీ వాళ్ళ సంఖ్యలో లేదు ఇప్పటికీ. ముందుకు అయిపోతామేమో. ఓకే, 6 ప్యాక్ లేకపోతే, షారుఖ్ ఖాన్ లా ఉండకపోతే ఒబీస్ అని లెక్క తీసుకుంటున్నాం. వి ఆల్ అట్ 50 men want to look like అబ్సల్యూట్లీ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, రోజు చేస్తున్నాను, కసరత్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ లుక్ మై 6 pack అనేసి. ఇప్పుడు సో మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఐ నీడ్ టు రియలీ వర్క్ నౌ. So why we are diabetic capital of the world even though we are not that obese? దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫారెన్ రీసెర్చర్స్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ అగో ఏం చెప్పారు, యూనో ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ సివిలైజేషన్ there has been a gene changes through generations. So we have developed, మనం ఏం డెవలప్ చేసామంటే
to store the food and convert them into fat. మనం కార్బోహైడ్రేట్స్ తిన్నప్పటికీ కూడా we are basically converting them into fat. The reason being, మన దేశము has suffered from famines without food, okay, for seasonal changes. We are only dependent upon natural resources. So ఇవన్నీ ఉన్నప్పటికీ కన్జర్వేషన్ కొరకు there has been a genetic transformation. In the process ఏమైంది, when you are storing something in your body for long, insulin is required. So you have to produce insulin to help what you are storing and make that into proper utilization. So that is the fundamental reason. I can go into a lot more details. It's not a scientific session. So prajaలకు అర్థం చేయడానికి, unfortunately, because of our genetic mutational changes amongst Indians coming through the centuries, is responsible for us to develop diabetes. So Indian gene is very exclusive for developing diabetes, at risk for diabetes more than other countries. దాన్ని మధ్యలో ఒక ఇంజెక్షన్ వచ్చి బ్రేక్ చేసేసింది, ఒక మొంజారు. ఇప్పుడు అంతే కదా సార్? yes, అంటే బ్రేక్ చేసిందని ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ GLP-1 డ్రగ్స్ అని వచ్చేసి, ముంజారో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 receptors, whereas ozempic ఇవన్నీ కూడా GLP-1 డ్రగ్స్ అంటాము. సో ఇది GLP-1 and GPA is a combination of 2 things exclusively introduced for obesity. Okay, yes, you can use for diabetes అనుకోండి. This is only drug exclusively Glaxo Pharmaceuticals has introduced for obesity. Okay. Now GLP-1 is a receptor మన బాడీలో, ఇవన్నీ రిసెప్టర్స్ గురించి మాట్లాడతాం, కెమికల్స్ గురించి మాట్లాడతాం కదా. సో దట్ వాజ్ అ గేమ్ చేంజర్. బేసికలీ ఇన్సులిన్, గ్లూకగాన్ ఇవన్నీ రేషియోస్, సర్టన్ అదర్ హార్మోన్స్ రేషియోస్ ఆల్టరేషన్ చేయడంతో ఇట్ ఈస్ లీడింగ్ టు వెయిట్ లాస్. సో ఇండైరెక్ట్ బెనిఫిట్ ఫర్ డయాబెటిక్స్, వెయిట్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ నీ డయాబెటిక్ మెడికేషన్స్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా తగ్గుకుంటూ వస్తాయి. కరెక్ట్. నాట్ డైరెక్ట్లీ affecting on the real hormones at the end of the day. Right. So yes, they have an effect, but ultimately what you, by the virtue of manamu weight taginanduku, diabetes e kaadu, blood pressure kaadu, all of these things are improving in people. Okay. So now ippudu India lo munjaro kottaga introduce chesharu. Manusulu jagrattaga ఇది ఉపయోగించాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ జస్ట్ బికాస్ అంతటా మనం చదువుకుంటున్నాము, నో సైడ్ ఎఫెక్ట్స్, దీనికి ఏం ప్రాబ్లమ్స్ లేదు, కేవలం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంటేనే, అది కూడా ఒక విధమైన థైరాయిడ్ క్యాన్సర్, మెడ్యులరీ కార్సినోమా అంటాం, అది ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకోకూడదు. ఎనీబడి బిలో 18 years తీసుకోకూడదు. సో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్ చాలా మటుకు ఎక్కువ వినం మనం. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అడ్వర్స్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ దట్ కెన్ ఎఫెక్ట్ సంథింగ్. సో దీస్ డ్రగ్స్ హ్యావ్ టేకెన్ దట్ స్టాండ్. అందుకొరకే ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ సేల్స్ జరుగుతున్నాయి. అవునవును. సో మన దగ్గర కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్ యూ కెన్ యూజ్ ఇట్. దే ఆర్ సేఫ్ మెడికేషన్స్. గ్లాడ్ దట్ దే ఆర్ అవైలబుల్. అండ్ స్పెషలీ ఇండియాలో ఇంతగానం డయాబెటీస్ ఉన్నప్పటికీ ఐ థింక్ వీ కెన్ సీ ఇన్ ద ఫ్యూచర్. డయాబెటీస్ ప్రాబ్లం ఏంటంటే కేవలం డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అన్ఫార్చునేట్లీ డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్తో చాలా బాధపడతాం. స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిలియరు, న్యూరాపతి, మొత్తం నరాలను ఎఫెక్ట్ చేసేది. దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్ అల్టిమేట్లీ దట్ డ్యామేజెస్ ద పీపుల్. అంతే కదా సార్? దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా ఉండి మళ్ళీ 100 ఏళ్ళు బతికినా లాభం లేదు. ఏం చేస్తాం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే ఎందుకు సార్? When you are on dialysis for such a long time, when you can't walk for neuropathy, when you have 3 strokes, and stents and bypass surgery, ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద డ్యామేజ్ వాట్ డయాబెటీస్. అందుకని షుగర్స్ బాగా కంట్రోల్లో పెట్టమని ఎందుకంటాం? అన్కంట్రోల్డ్ షుగర్స్ ఎవ్రీ డే ఈస్ గివింగ్ డ్యామేజింగ్, మన రక్తనాళాలన్నీ డ్యామేజ్ చేస్తూ బేసిక్లీ బ్లడ్ వెసల్స్. దానివల్ల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దట్స్ వాట్ వి హ్యావ్. సో పెద్ద దొంగ, గజ దొంగ షుగర్. గజ దొంగ షుగర్. సార్ మీరు హైదరాబాద్లో
ఇంకా మన పాత బస్తీ పోరోడని చెప్పాలి మిమ్మల్ని, అంతేనా సార్? పాత బస్తీ పోరగాడని చెప్పాలి మిమ్మల్ని, అంతే. అంతేనా? మరి ఎవరు చెప్పుకోండి. కంప్లీట్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో మీరు వెళ్ళి ఎప్పుడైనా ఇట్లా వర్షం వచ్చినప్పుడు, మనకి ఇండియన్స్ కి చాలా రొమాంటిక్ ఐడియాస్ ఉంటాయి అబౌట్ ఫుడ్ అండ్ సెలబ్రేషన్. వర్షం పడితే ఎక్సైట్ అయిపోతాం. అవును, నేను చాలా ఎక్సైట్. అసలు నేను చిన్నపిల్లగా అయిపోతాను. ఇంతవరకు చెప్పుకుంటూ వస్తాను అమెరికాలో కూడా ఎప్పుడు కూడా, ఐ విష్ టుడే ఇస్ రైనింగ్, నేను ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనేసి. ఎందుకంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఆ మట్టి వాసన, దట్ స్మెల్ వాజ్ సో డిఫరెంట్. ఇప్పుడు లేదు, అన్ని రోడ్లు కట్టేశారు. యూనో వి కాంట్ స్మెల్ దాట్. అదే కదా. యూనో చిన్నప్పుడు పెరిగేటప్పుడు బాగా వర్షం పడుతుంటే, నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద రెయిన్. యూనో సో నేను అస్సాంలో చిరపుంజిలో ఎక్కడో పుట్టేది ఉండే. యూనో వచ్చేసి హైదరాబాద్లో పట్టాను దక్కన్లో. సో ఐ లైక్ రెయిన్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ, హైదరాబాద్ లో రెయిన్ పడితే ఒక వాతావరణం వస్తుంది. ఏం చేస్తారు సార్ మీరు? ఏమైనా వెళ్ళి ఇరానీ చాయ్ మంచిగా అట్లా తాగుతూ, లేకపోతే బజ్జీలు బోండాలు బన్నులు తింటూ అట్లా ఇంటెలిజెన్సెస్? ఇప్పుడు ఇంత మీకు నాలెడ్జ్ వచ్చేసింది విపరీతంగా. మాకు 10% 5% కూల్చా వినే మేము భయపడతాము. మీరు డాక్టర్ కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉంటారా? వర్షం పడితేనా? వర్షం పడితే వెళ్ళి డూ యూ ఇండల్జ్ అండ్ ఈట్ అవుట్, ఈట్ స్ట్రీట్ ఫుడ్, ఆర్ యూ సే నో 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 హైజీన్? నా జీవితం అంతా ఈ 4 గోడలను గడిచిపోతుంది అంతేనా సార్? వర్షం పడినప్పుడు. పానీపూరి బండి పెట్టి హాస్పిటల్లో పేషెంట్స్తో వాళ్ళతో, యూనో. కానీ వర్షం పడినప్పుడు బయట భోజనం చేసుకోం కొద్దిగా జాగ్రత్తగా. మన దేశంలో జాగ్రత్తగా ఉండాలి కదా సార్. అది అడగలేక ఇలా అడిగాను సార్, కొంచెం అందంగా అడిగాను మిమ్మల్ని. అలా మరి సబ్జెక్ట్ మ్యాటర్ మీద వెళ్ళిపోతే బాగోదు, కొంచెం అందంగా అడుగుదామని. స్ట్రీట్ ఫుడ్. ది అదర్ థింగ్, మన దగ్గర రోడ్లు సరిగ్గా లేకపోవడము. ఓకే, మన జాడి పడిపోతే మన మోకాలు బొక్కలు ఎక్కడ ఇరిగిపోతాయో, యూనో. సో డోంట్ బి సో వాట్ యు కాల్ adventurous. Correct, that's the right word. You know, if you're adventurous, then I think be careful. You know, what are you wearing? How are you walking? You know, you're not going to slip and fall. Malado pe the problem. Okay, so you have to be careful. Yes sir, absolutely. I always wonder sir, మీరు అమెరికా లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ హెల్త్ కేర్ కి ఇదివరకు అమెరికా అనేవాళ్ళు. ఎక్కడైనా ఇక్కడ క్యాన్సర్ వస్తే అమెరికా వెళ్ళిపోయారు అనేవాళ్ళు. కానీ అక్కడ అమెరికా నుండి అక్కడ మీరు సక్సెస్ఫుల్ గా ఉండి యూ కేమ్ బ్యాక్. సో హౌ డు యూ సీ ద డిఫరెన్స్, అంటే వెన్ యూ గో బ్యాక్ నౌ అండ్ విజిట్ వర్సెస్ స్టేయింగ్ హియర్ విత్ ద హెల్త్ కేర్ సిస్టమ్ స్పెసిఫికలీ? ఎన్నోసార్లు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చెప్తూ వచ్చాను. సే మై లైఫ్ జర్నీ వాస్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ డాక్టర్, ఫార్చునేట్లీ నేను ఎన్నో లీడర్షిప్ పొజిషన్స్లో ఐ సర్వ్ దేర్ ఇన్ దట్ కంట్రీ. సో మనం అంటాం కదా, ఐ వాచ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. ఆల్మోస్ట్ సుమారుగా 25 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ ద బోర్డ్ రూమ్స్. సో వీ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. సో ముందు వెళ్ళినప్పటికీ దాని తర్వాత ఇస్ ఫ్యూ డెకేడ్స్. నాకు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇండియాకి వచ్చినప్పటికీ దే వాజ్ ఎ నైట్ అండ్ డే డిఫరెన్స్ ఉంటుండే. ఇక్కడ ప్రాక్టీస్కు, ఇక్కడ ఉన్న హాస్పిటల్, ఇక్కడ సంస్థలు అక్కడ చూస్తుంటే ఇక్కడ అప్పుడు అనిపించేది, ఇలా చేస్తారు, హౌ కెన్ దే ట్రీట్ దిస్. అండ్ దాంతోపాటు డాక్టర్స్ వర్ గుడ్, కానీ ది ప్రాబ్లమ్ వాజ్ ఫెసిలిటీస్. రెండోది మెడికేషన్స్ అవైలబిలిటీ కాకపోవడంతో, మూడవది ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ. యూనో, ఇప్పుడు ఈ మూడిట్లో కూడా వీఆర్ ఆన్ పార్ విత్ డెవలప్డ్ కంట్రీస్. నాట్ ఓన్లీ అమెరికా, జర్మనీ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. మన దగ్గర టెక్నాలజీ అమెరికాలో అక్కడ డిస్కవర్ చేసినప్పటికీ, యూరోప్లో డిస్కవర్ చేసినప్పటికీ,